ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీనపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. అయితే 4 ఏళ్లుగా శారీరకంగా వారుకున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. రహస్యంగా వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించినట్లుగా వెల్లడించింది. అయితే బాధితురాలి ఫిర్యాదును స్వీకరించింది పంజాగుట్ట పోలీసులు. ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద కాంతారావు పైన లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 351 క్లాస్ 2 కింద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. యువతి ఆరోపణలపైన పోలీసుల దర్యాప్తును మాత్రం ముమ్మరం చేశారు. ఇక బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది కాంతారావు వ్యవహారం. గతంలో వచ్చినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు, మరి ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై ఇప్పటి వరకు ఉన్నటువంటి పరంపర మాత్రమే మనం చూసినటువంటి నేపథ్యంలో అయితే రేగా కాంతారావు పైన తాజాగా లైంగిక పరమైనటువంటి ఆరోపణలు చేయడం, ఇదే అంశం పైన బిఎన్ఎస్ సెక్షన్ 69 అదే విధంగా 351 క్లాస్ 2 కింద కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే యువతి ఆరోపణలపైన కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆరోపణలు కూడా రివర్స్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో రేగా కాంతారావు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనేటువంటి బిగ్ క్వశ్చన్ కూడా మొదలైంది. అయితే సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు సదరు యువతి. 4 ఏళ్లుగా శారీరకంగా వాడుకున్నారంటూ కూడా ఆరోపించడంతో పాటుగా రహస్యంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారని, బ్లాక్ మెయిల్ కు పాల్గొన్నారంటూ కూడా ఆరోపించడం జరిగింది. దీంతో పాటుగా బాధితురాలి ఫిర్యాదును పంజాగుట్ట పోలీసులు స్వీకరించడం, కేసు నమోదు చేయడం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రేగా కాంతారావు పైన తాజాగా లైంగిక పరమైనటువంటి ఆరోపణలు రావడం, పోలీసులు కేసును కూడా నమోదు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? అంటే రాజకీయాల్లో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కాస్త అది రాజకీయ నాయకులకు ఇబ్బందికర పరిణామంగానే మారేటువంటి అవకాశం ఉంటుంది. తాజాగా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించి మోసం చేశారంటూ కూడా ఓ యువతి నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే బాధితురాలు అందించినటువంటి వివరాల ప్రకారం ఆమె నగరంలో పీజీలో నివసిస్తూ మీడియా రంగంలో పనిచేస్తోంది. అయితే 2022లో ఒక ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతారావు తనకు పరిచయం ఏర్పడింది. అలాగే కొత్త యూట్యూబ్ ఛానల్ నిర్మాణం కోసం పేరుతో మొదలైనటువంటి పరిచయం ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అనేటువంటి హామీతో క్లోజ్ రిలేషన్షిప్ గా మారిపోయింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి అమీర్పేటలోని ఒక ఫ్లాట్ కూడా తీసుకుని అక్కడ కొన్నాళ్ళు సహజీవనం కూడా చేశారనేటువంటి ఆ మహిళ చెప్తోంది. ఈ క్రమంలో తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పేరుతో తన వద్ద నుంచి మొత్తం 4 లక్షల రూపాయలు తీసుకున్నారని, ఆ తర్వాత ముఖం చాటేశారని చెప్పింది. అలాగే ఆర్థిక ఇబ్బందుల సమయంలో మాత్రం ఈ విషయంపై ఒత్తిడి తీసుకురాగా ఆయన తన అనుచరుల ద్వారా కొన్ని విడతలుగా 8.5 లక్షలు బదిలీ చేసినప్పటికీ కూడా తన సమస్య కేవలం డబ్బుకు సంబంధించినటువంటిది కాదు, తనను శారీరకంగా దోపిడీ చేశారు, తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే నుంచి తనకు అలాగే తన కుటుంబానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే అనుచరుల విషయంలో తనకు ప్రాణహాని ఉంది కాబట్టి మొత్తం కూడా తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అంటూ కూడా ఆమె కోరడం జరిగింది. అదే విధంగా తనకు న్యాయం చేయాలి, తనను మోసం చేసినటువంటి ఎవరైతే ఇప్పుడు రేగా కాంతారావు ఉన్నారో రేగా కాంతారావుకు సంబంధించి తనను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్లు, అదే విధంగా వాళ్ళిద్దరు కలిసి దిగినటువంటి పలు ఫోటోలను కూడా ఆమె పోలీసులకు అందించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. వెంకట, ప్రధానంగా దీనిపైన మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇవ్వడం, విచారణ పిలవడం, ఈ ప్రక్రియ చేపట్టేటువంటి అవకాశం కనబడుతుందా, లేదా ఎప్పటి వరకు ఈ స్టెప్ పడేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ఖచ్చితంగా దీన్ని ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ విషయంలో అటు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి అయితే ఏం మాట్లాడటం లేదు అనేటువంటిది ఒక సమాచారం, అలాగే అజ్ఞాతంలో కూడా ఉన్నారు అనేటువంటిది మరొక సమాచారం అందుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిణామాలు రాజకీయంగా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి అటు ఇంకా బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఎటువంటి కామెంట్స్ అయితే రాలేదనేటువంటిది తెలుస్తున్నటువంటి విషయం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో కొంత అటు పోలీసులు కూడా సీరియస్ గానే దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది అయితే అర్థమవుతుంది. అంటే ఈ ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపడం, ఈ ప్రక్రియ ఫోటోలు, వీడియోలు, వీటికి సంబంధించినటువంటి అంశాలను డిజిటల్ వాటికి సంబంధించినటువంటి ఇష్యూలో యువతి ఏమైనా ఆధారాలు పోలీస్ స్టేషన్ లో ఇస్తేనే కదా కంప్లైంట్ చేసే ఆమె వద్దన్నటువంటి డిజిటల్ ఆధారాలను ఇప్పటికే పోలీసులకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఆ డిజిటల్ ఆధారాల ఆధారంగానే ఆమెను అది కేసు కూడా పోలీసులు నమోదైతే చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యేకు 1-2 రోజుల్లో పోలీసుల నుంచి అయితే నోటీసులు వెళ్లే అవకాశం ఉంది.
సోమవారం ఈ నోటీసులను పోలీసులు జారీ చేసి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉండొచ్చు ఫలానా తేదీ అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. అదే విధంగా అటు యువతి మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసినప్పటికి కూడా ఆయన రెస్పాండ్ అవటం లేదు, అందుకని ఈయన కేసు నమోదు చేసింది అనేటువంటిది కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. పీనపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత రేగా కాంతారావు పైన తాజాగా కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. అయితే తనను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నారంటూ కూడా ఆమె ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రహస్యంగా వ్యక్తిగత వీడియోలు ఫోటోలు తీసి చిత్రీకరించి కూడా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా వెల్లడిస్తుంది. అయితే బాధితురాలి ఫిర్యాదును కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికీ వీరిద్దరు కూడా అంటే అమీర్పేట్లో ఒక ఫ్లాట్ లో గత కొన్నేళ్లుగా ఉంటున్నామని, దాన్ని కొనుగోలు చేశామని, ఆ తర్వాత అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలు వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ కి పార్టిసిపేట్ చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతానని దాదాపు తన దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నారని, ఆ తర్వాత మొహం చాటేశారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద కాంతారావు పైన లైంగిక వేధింపుల కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఇక సెక్షన్ 351 క్లాస్ 2 కింద కూడా ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేశారు పంజాగుట్ట పోలీసులు. అయితే యువతి ఆరోపణలపైన పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ లో ప్రస్తుతం కాంతారావు వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే 1-2 రోజుల్లో కాంతారావుకు దీనిపైన నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు, విచారణ పిలిచేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో రేగా కాంతారావు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.